టాప్ 2ని చూస్తున్నాం. రేవంత్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం బీఆర్ఎస్ జెండా శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. 2028లో కేసీఆర్ను సీఎంగా చూడటమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా దొరక్క రైతుల వేదనలో ఉన్నారని, ఒక్క బస్తా కోసం చలిలో అల్లాడిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కొద్దీ గంటల కొద్దీ తరబడి లైన్లో నిలబడే దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జరిగినటువంటి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ భవన్కు భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కేటీఆర్ను కలిసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు పోటీపడ్డారు. సెల్ఫీలు దిగి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పిన మొత్తానికి ఏదైతే కేటీఆర్ మరొకసారి కాంగ్రెస్ పాలనకు సంబంధించి తూర్పారా పడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్ లో కార్యకర్తలు కనబడుతున్నారు. ఏదైతే నూతన సంవత్సర పురస్కరించుకొని పార్టీ క్యాలెండర్ తో పాటు పార్టీ డైరీని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 2025 సంవత్సరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అధినేత బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే క్యాలెండర్ మారుతున్నాయో తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశయాలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని చెప్పేసి కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు తిరోగమనం వైపు పయనిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవసరం పడుతున్నారని, చలికాలంలో కూడా గంటల తరబడి దినాల తరబడి లైన్లో నిలబడి ఉండాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రైతాంగాన్ని అరిగోసపడుతుంది. వాళ్ళ నూతన సంవత్సరం పండుగ జరుపుకునేది ఒకవైపు అయితే మరోవైపు యూరియా కోసం వెతుకులాట మరోవైపు కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు పండుగ వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఇది కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుందంటూ కూడా చెప్పారు. కాంగ్రెస్ దుష్పరిణామాలను వ్యతిరేకంగా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ ఆశపోయింది. 2028లో తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చూడటమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, అదే తమ ధ్యేయమని కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఏదైతే తెలంగాణ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు ఆ డైరీ ఆవిష్కరణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఒడిదుడుకు పెడుతున్నాం, బీఆర్ఎస్ పార్టీకి విజయాలు కొత్త కాదు, అపజయాలు కొత్త కాదు, వాళ్ళ ఓడిపోయామని ఫీల్ కావాల్సిన అవసరం లేదు, గెలిచామని గర్వంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజల పక్షాన్నే ఉంటుంది, ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాడుతుంది. వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ కేంద్రంతోనూ సమైక్య వాదులతోనూ 14 ఏళ్లు కేసీఆర్ నాయకత్వంలో సాగిన పోరాటాన్ని వాళ్ళ కేటీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు సంక్షేమాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయంటూ కూడా విజ్ఞపిస్తూ ఇవాళ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్పరిపాలనకు నిదర్శనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుంది. అనేక పోరాటాల ఫలితమే వాళ్ళ హైడ్రా కావచ్చు, అనేక విషయాల్లో కూడా ప్రభుత్వంపై జంగు సైరన్ మోగించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. వాళ్ళ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల పోరాట స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు మనం అడ్డుకున్నాం, స్కామ్లను ఇవాళ అడ్డుకోగలిగామంటూ కూడా గుర్తు చేశారు. వాళ్ళ పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటం వరకు కూడా లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడుల వ్యతిరేకంగా కూడా రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన విషయం కూడా సందర్భంగా మనం పోరాట స్ఫూర్తిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. 6 గ్యారంటీలు 420 హామీలపై కూడా ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలని సందర్భంగా కేటీఆర్ అభినందిస్తూ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణ నిరసన విద్యార్థుల నిరసనలు కూడా ఈ సందర్భంగా ఎంతో మంది తమ్ముళ్ళు ఇలా పోరాటానికి ఎదురొచ్చి పోరాటం చేశారు. ప్రభుత్వం చేసే దురాగాలకు ఇవాళ ఎన్నో పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. ఇతర పార్టీల నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక ఆటలా ఉంటే తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ రాజకీయాల ప్రజా సంక్షేమమే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నట్టు కూడా గుర్తు చేశారు. వాళ్ళ అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం చేసింది. ఆనాడు 10 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక రోల్ మోడల్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రజా సంక్షేమం కూడా అదే విధంగా పోరాటాలు చేస్తుంది. వాళ్ళ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూనే ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేస్తూ ఖచ్చితంగా 2028లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందంటూ కూడా సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క
కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. కేంద్రం రాష్ట్రం కలిసి రెండు పార్టీలు ఒకటే బీఆర్ఎస్ పై లేదు, ప్రధానంగా ఏదైతే రైతుల అంశం కూడా ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తుందో, యూరియాకి సంబంధించి ఏదైతే కాలం ఎవరు ఏం చేయలేరని వ్యక్తం చేస్తూ కుట్రలు కుతంత్రాలు బీఆర్ఎస్ జరిగిన అణచివేయడం ఎవరికి సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం అంటూ కూడా సందర్భంగా చెప్తూ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజల వైపే పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తారు. ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళ ప్రజా సంక్షేమానికి గొడ్డలు పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. వాటి అన్నింటినీ కూడా సాధించుకోవడంలో మనం మరింత పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భం కార్యకర్తలు ఉద్దేశించారు. అనంతరం కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా 2026లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు పోదామని కూడా ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. సురేష్, థ్యాంక్ యూ లేవిల్.